గొలుసులు వేసిన ఆయన అరివీర భయంకరంగా గర్జిస్తూ గొలుసులు పట్టుకున్న వాళ్ళను లాగి కింద పడేసి తొక్కుతున్నారు. ఇంతలో కొంతమంది మొఘల్ సైనికులు కత్తులతో విపరీతంగా సంభాజీ మహారాజ్ శరీరాన్ని చీల్చేశారు. ఆయన శరీరం నుండి రక్తం ఏరులై కారుతున్నా ఆయనలో ఏ మాత్రం అలుపు గాని భయం కానీ లేదు. గర్జిస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. అన్ని గంటల పోరాటం, శరీరం నుండి రక్తం ఏరులై కారడం ఆయన్ను ఏమాత్రం కుంగిపోయేలా చేయలేదు. సంభాజీ మహారాజును పట్టుకొని నీచ నికృష్టుడైన ఔరంగజేబు వద్దకు తీసుకువెళ్లారు. వందల గాయాలతో శరీరం నుంచి రక్తం కారుతున్న సంభాజీ మహారాజును చూసి ఔరంగజేబు ఆనందపడ్డాడు. కానీ సంభాజీ మహారాజ్ కళ్ళల్లో ధైర్యం చూసి వాడికి కోపం వచ్చింది. సంభాజీని చిత్రహింసలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మండు టెండలో నిలబెట్టి వందల మంది సైనికుల సమక్షంలో ఆయన్ని గొలుసులతో కట్టేసి కత్తి గాయాలతో చీలిపోయిన ఆయన శరీరం మధ్యలో కల్లుప్పుని దుప్పించాడు. శరీరం మొత్తం కల్లుప్పుతో నింపేశాడు. అది ఎంత నరకమంటే సామాన్య మానవుడు అది తట్టుకోవడం అసాధ్యం. ఆ గాయాలపై విపరీతంగా కొరడాలతో కొట్టించాడు. ఇంత చేసిన సంభాజీ మహారాజ్ తల వంచలేదు. నాన్నమ్మ జిజియాబాయి నేర్పిన ధర్మం సాక్షిగా, తండ్రి ఇచ్చిన ధైర్యం సాక్షిగా తల ఎత్తుకొని గర్వంగా నిలబడి ఉన్నాడు. ఔరంగజేబ్కి ఇది నచ్చలేదు. నిప్పుల్లో కాగుతున్న ఇనుప కడ్డీలను తీసుకొని సంభాజీ కళ్ళల్లో పడవమన్నాడు. ఇనప కడ్డీలు తీసుకొని ఆయన కంట్లో గుచ్చుతున్నా కానీ ఆయన కళ్ళు గర్వంగా చూస్తున్నాయి. తర్వాత రోజు ఆ నీచ నికృష్ట ఔరంగజేబ్ మహారాజు వద్దకు వచ్చి, నువ్వు మతం మార్చుకొని నేను గొప్ప అని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తా అన్నాడు. రగులుతున్న స్వరాజ్య కాంక్షతో ఉన్న సంభాజీ మహారాజ్, అరే ఔరంగ్, నా ప్రాణం పోయినా నేను నా ధర్మాన్ని వీడను. నువ్వు నా ప్రాణాలు తీయగలవు, కానీ నా గౌరవాన్ని తాకలేవని సింహంలా గర్జించాడు. ఇది కదా నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే. ఈ మాటలు విన్న ఔరంగజేబ్ సంభాజీ నాలుకను కత్తిరించి ఆయన చేతి వేళ్ల గోళ్లను పీకే ఇచ్చాడు. ఇలా ప్రతిరోజు సంభాజీ మహారాజును చిత్రహింసలకు గురిచేసి ఇస్లాం మతంలోకి మారాలని హింసించారు. కానీ అక్కడ ఉన్నది సామాన్య రాజు కాదు. శరీరంలో ప్రతి అణువు దేశ స్వాతంత్రం కోసం ఆకాంక్షిస్తుంది. ప్రతి రక్తపు బొట్టు నమ్మిన హిందూ ధర్మాన్ని కాపాడాలని యుద్ధం చేస్తుంది. వాళ్ళు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా సంభాజీ మహారాజ్ ధర్మాన్ని విడలేదు, మతం మార్చుకోలేదు. చివరికి ఉదయించిన సూర్యుడు అస్తమించక తప్పదన్నట్టు మొఘల్ సైన్యాన్ని గడగడలాడించి ఔరంగజేబ్ వెన్నులో వణుకు పుట్టించి లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ఈ సూర్యుడు 1689 మార్చి 11న 31 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. ఆయన తలను నరికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. ఆ తర్వాత మరాఠా ప్రజలు ఆ శరీర భాగాన్ని తీసుకొని హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దీని తర్వాత మొఘల్ సైన్యం రాయ్గఢ్ కోటపై దాడి చేసి సంభాజీ మహారాజు భార్యను కొడుకును బంధించారు. కానీ ఈలోపే సంభాజీ మహారాజు భార్య యేసుబాయి రాజారాంను మరాఠా ఛత్రపతిగా ప్రకటించింది. సంభాజీ మహారాజ్ మరణించిన తర్వాత కూడా ఆయన స్ఫూర్తి నిలిచింది. నిర్విరామంగా 27 ఏళ్ల పాటు మరాఠా యోధులు పోరాడి మొఘలులను మట్టుగర్పించారు. దక్షిణ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలన్న ఔరంగజేబ్ కలగానే నిలిచింది. ఛత్రపతి సంభాజీ